హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ మీ డైరీస్. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో ఈ రోజు అయితే వీడియో నేను అప్లోడ్ చేస్తాను, ఆ రోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు నేను నెల్లూరులో ఎంతో ప్రసిద్ధమైన ఒక టెంపుల్ చూపించాలనుకుంటున్నాను. ఈ టెంపుల్ కానీ దర్శిస్తే మన చివరి దశలో వైకుంఠ ప్రాప్తి అనేది కలుగుతుందని భక్తుల విశ్వాసం. సో అంత ప్రసిద్ధికి ఎక్కిన టెంపుల్ ఈ నెల్లూరులో ఎక్కడ ఉంది, దాని ఆలయ విశిష్టత ఏంటి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం, నెల్లూరు రంగనాయకులపేటలో అయితే ఈ ఆలయం ఉంటుందండి. ఇక్కడ గాలిగోపురం గమనించినట్లయితే 96 అడుగులు 7 అంతస్తుల పొడవుతో ఉంటుంది. ఈ ఆలయం లోపల ప్రవేశించాలంటే ముఖద్వారం దక్షిణముఖంగా మీరు ప్రవేశించవలసి ఉంటుంది. స్వామివారికి తులసిమాల సమర్పించాలనుకున్న వారు బయట తులసిమాల, టెంకాయ, పూజకు కావాల్సిన వస్తువులన్నీ అమ్ముతుంటారు. లోపల గోశాల కూడా ఉంది. ఆవులకి తినిపినికి ఏదైనా ఆకుకూరలు తీసుకోవచ్చు అన్నమాట. ఒక కట్ట వచ్చి 10 రూపాయలు చెప్తారు. దక్షిణపు ముఖంగా ఆలయంలోకి ప్రవేశించవలసి ఉంటుంది. ఈ ఆలయం చరిత్ర అనేది ఇక్కడ గమనిస్తే ప్రతి అణువణువు కార్వింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. సో 1200 సంవత్సరాల క్రితం నాటి ఆలయం ఇప్పటికీ ఇలా ఉందంటే సో చాలా అంటే చాలా ఆశ్చర్యమే. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీరంగనాథుడు ఇక్కడ కొలువై ఉంటాడనమాట. సంవత్సరంలో ఒకసారి వచ్చే ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం అయితే తెరుస్తారన్నమాట. ఈ టెంపుల్ పెన్నా నది తీరాన అయితే ఈ టెంపుల్ అనేది ఉంటుంది. సో లోపల పెన్నా నది సమ్మర్ స్టోరేజ్ అనేది కూడా చూడొచ్చు. గోశాల ఉంటుంది, అది కూడా కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ టెంపుల్ చరిత్ర నేను చిన్నగా చెప్తానండి. ఒకవేళ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మీరు ఆలయంలోకి ప్రవేశించగానే లెఫ్ట్ సైడ్ ఈ ఆలయ విశిష్టత గురించి క్లియర్గా ఒక ఇన్ఫో అయితే ఉంటుంది. ఇక్కడ చూడగలరు. క్షేత్ర ప్రశస్తి అండ్ చరిత్ర ప్రశస్తి అనేది ఉంటుందన్నమాట. వైకుంఠనాథుడు శ్రీహరి ఇక్కడ రంగనాథ స్వామిగా ఎందుకు కొలువై ఉన్నారో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో ఆలయంలోకి ప్రవేశించగానే ఎడం వైపున గోవిందనామం పెడుతుంటారు. సో నామం పెట్టుకొని ఆలయంలోకి ప్రవేశించండి. ఈ విశిష్ట గురించి తెలుసుకుందాం. కశ్యప మహర్షి అన్ని క్షేత్రాలు, శ్రీరంగనాథుడి క్షేత్రాలు దర్శించుకొని ఒక యాగం అయితే చేస్తుంటారు. సో ఆ యాగం అయిపోయిన తర్వాత పూర్ణాహుతి సమర్పించే టైంకి వైకుంఠాన్ని వదిలి శ్రీహరి భూదేవి సమేతంగా భూలోకానికైతే విచ్చేస్తారంట. లోక కళ్యాణార్థం కోసం యాగం చేస్తున్న కశ్యప మహర్షిని శ్రీహరి స్వామి అడుగుతారు, ఏదైనా కోరిక కోరుకోమని అడుగుతారు. అప్పుడు కశ్యప మహర్షి ఇక్కడ భూలోకంలో రంగనాథ స్వామిగా ఇక్కడ కొలువై ఉండమని అడుగుతారంట. అప్పుడు ఈ క్షేత్రం అనేది ఆవిర్భించడం జరుగుతుంది. ఇక్కడ కానీ గమనించినట్లయితే ప్రతి అణువణువు కార్వింగ్ అనేది చాలా డీటెయిల్గా ఉంటుంది. సో వెనక భాగం ఇలా ఉంటుందండి. ఇక్కడ రావి చెట్టు ఉంటుంది. సో మీరు దర్శనం చేసుకున్న తర్వాత రావి చెట్టు చుట్టూ ఇన్ని రౌండ్స్ అని తిరిగితే చాలా మంచిది. 12వ శతాబ్దంలో కులోతుంగ చక్రవర్తి అయితే గర్భాలయాన్ని అయితే నిర్మించడం అయితే జరిగిందంట. సో ఇదంతా మీరు తెలుసుకోవాలనుకుంటే స్కంద పురాణంలో అయితే డీటెయిల్గా ఉంటుందని ఇక్కడ ఇన్ఫోలో చూశాను. సో టెంపుల్ అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి. ఇన్సైడ్ అయితే కెమెరాస్ అలో లేవు కాబట్టి నేను తీయలేదు. సో దర్శనం చేసుకున్నాక వెనకలకి వస్తే ఇక్కడ మీరు రావి చెట్టు గమనించగలరు. లోపల గోశాల కూడా ఉంటుందన్నమాట. సో ఆవులకి మీరు ఏదైనా ఆకుకూరలు తినిపించవచ్చు. మీ ఇంటి దగ్గర నుంచి అని తీసుకొని రావచ్చండి. లేదనుకుంటే ఆలయం బయట అనేది ఆకుకూరలు అమ్ముతుంటారు. సో మీరు తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఆవులకి ఏదైనా పెడితే చాలా మంచిది. ఇక్కడ గోవులకి ఆకుకూరలు తినిపించిన తర్వాత ఇక్కడ పెన్నా నది ఉంటుంది. అక్కడ మీరు కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఆలయానికి విచ్చేసిన భక్తులందరూ ఇక్కడ కాసేపు కూర్చొని కొద్దిగా సేద తీరి వెళ్తూ ఉంటారన్నమాట. చాలా అంటే చాలా బ్యాక్ సైడ్ చాలా బాగుంటుందండి టెంపుల్ బ్యాక్ సైడ్ మాత్రం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే వేద పారంగతులు, తిరిక్కన అండ్ కశ్యప మహర్షి ఐడల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎందుకున్నారు ఇక్కడ అనేది అక్కడ ఇన్ఫో ఉంటుంది, మీరు డీటెయిల్గా చూడొచ్చు అన్నమాట. ఇక్కడ ప్రతి అణువణువు చూస్తే చాలా అంటే చాలా డీటెయిల్గా ఉంటుంది కార్వింగ్ అనేది. సో ఈ టెంపుల్ మాత్రం దర్శించిన వాళ్ళు ఖచ్చితంగా వైకుంఠ ప్రాప్తి అనేది చివరి దశలో దక్కుతుందని భక్తుల విశ్వాసం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తం ఇలా అవుట్ సైడ్ ఇలా ఉంటుంది మట్టి టెంపుల్ అవుట్ సైడ్ అంతా. సో పెన్నా నది తీరాన ఉంటుంది కాబట్టి ఇక్కడ అట్మాస్ఫియర్ అనేది కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను చెప్పాను కదా, మహాకవి తిడలైతే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనేది ఇక్కడ డీటెయిల్గా ఇన్ఫో అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఫొటోస్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఐడల్ని ఏడ్ మాత్రం డిస్టర్బ్ చేయకుండా కొద్దిగా దూరంగా ఉండి మీరు ఫొటోస్ అయితే తీసుకోండి.
వేద పారంగతులు మహాకవి. సో ఇక్కడ ఎందుకు ఉంది అండ్ డీటెయిల్గా ఇన్ఫో ఉంటుంది, అయితే చూడండి. సో పెన్నా సమ్మర్ స్టోరేజ్ అయితే ఇదే అండి. సో పెన్నా బ్రిడ్జ్ కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ కాసేపు ఒక 15 minutes అలా టైం స్పెండ్ చేయొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. నెల్లూరులో శ్రీరంగనాథుడు శ్రీహరి ఇక్కడ శ్రీరంగనాథుడిగా కొలువై ఉండడానికి ప్రధాన కర్తకుడు కశ్యప మహర్షి అన్నమాట. సో ఆయనకి నమస్కరించుకొని ఇక్కడ రావి చెట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ 9 ప్రదక్షిణలు కానీ చేస్తే విద్యా ప్రాప్తి అనేది కలుగుతుందని అక్కడ బోర్డులో చూశాను. సో ఇక్కడ చాలా అంటే చాలా మంది ఇక్కడ రావి చెట్టు చుట్టూ తిరుగుతున్నారు. ఆలయంలో అయితే అద్దాల మండపం కూడా ఉంటుంది. సో ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత మీరు లోపలికి ఆలయంలోకి వెళ్తే ఆంజనేయ స్వామి అండ్ అద్దాల మండపం అయితే చూడవచ్చు. సో దర్శించుకొని ఆంజనేయ స్వామి మీరు ఆలయం నుండి బయటకు రావాల్సి వస్తుంది. సో ఇదే అండి పెన్నా బ్రిడ్జ్. అయితే ఇక్కడ నుంచి నెల్లూరుకి మొత్తం వాటర్ సప్లై అనేది జరుగుతుంది అన్నమాట. సో పెన్నా నది అంటే ఇదే. జీవిత కాలంలో ఖచ్చితంగా ఏదో ఒక ఆలయంలో సంవత్సరానికి వచ్చే ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి అనేది జరుగుతుందని చెప్పి పురాణాల్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రదక్షిణ ఎన్ని చేయాలి అనేది క్లియర్గా ఉంటుందన్నమాట. ఇదే అండి అద్దాల మండపం. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్ అండ్ మీ డైరీస్. థ్యాంక్ యూ అండ్ బాయ్.